భారత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు, భారతదేశం యొక్క 16వ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు జూలై 21న రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించడం జరిగింది. ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు, వాటికి సంబంధించి ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. దీనికి సంబంధించి స్టాటిక్ అలాగే కరెంటు పాలిటీలో భాగంగా అన్ని అంశాలు ఈ వీడియోలో చర్చిద్దాము. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత ఉపరాష్ట్రపతి రాజీనామా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ప్రకారం స్వచ్ఛంద రాజీనామా ఆధారంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారికి తన సొంత లేఖ ఆధారంగా కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ప్రకారం రాజీనామా చేస్తే ఆ రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలి. రాష్ట్రపతి తక్షణమే ఆమోదించడం జరుగుతుంది. ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన తర్వాత ఆటోమేటికల్గా రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ పదవి కూడా ఖాళీ ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 64 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తినే రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్గా పదవి నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ పదవి కూడా ఖాళీ కావడం జరుగుతుంది. దెన్ రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు ఎన్నిక కావడం జరుగుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ప్రస్తుతం హరివంశ్ నారాయణ్ గారు ఉండడం జరిగింది. ఈ హరివంశ్ నారాయణ్ గారు రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్గా తాత్కాలికంగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించి కరెంటు డాటా. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అలాగే ఉపరాష్ట్రపతికి సంబంధించి స్టాటిక్ డాటాని ఈరోజు తెలుసుకుందాము. ఉపరాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఈ ఉపరాష్ట్రపతి గురించి తెలపడం జరుగుతుంది. ఈ ఉపరాష్ట్రపతి అనే పదవిని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. ఆర్టికల్ 64 ప్రకారం రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎన్నిక కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తినే ఆర్టికల్ 64 ప్రకారం భారత రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్గా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 64 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 65. ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతిగా విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ ఏర్పడిందో ఆ సమయంలో ఉపరాష్ట్రపతియే రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఏ సమయంలో అంటే రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన సమయంలో మాత్రమే రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 65 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 66 గురించి చూద్దాము. ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది రాష్ట్రపతి ఎన్నిక మాదిరిగానే నైష్పాతిక పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇందులో ఇది ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇందులో లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ శాసన మండలికి సంబంధించి శాసనసభకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇందులో ఈ ఎన్నికలో పాల్గొనరని గుర్తుంచుకోండి. లోక్సభలో మరియు రాజ్యసభలో ఎన్నికైన అలాగే నామినేట్ అయిన వ్యక్తులు అందరూ కలిసి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వర్తించడం జరుగుతుంది. ఆర్టికల్ 66 ప్రకారం అని గుర్తుంచుకోండి. దీన్నే సింగిల్ ట్రాన్స్ఫర్మబుల్ ఓట్ అని అంటారు. రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 66 అని. నెక్స్ట్ ఆర్టికల్ 67 గురించి చూద్దాము. ఆర్టికల్ 67 ప్రకారం పదవీ కాలం. ఇందులో 3 సబ్ క్లాసెస్ ఉంటాయి. ఈ 67A అనే సబ్ క్లాసెస్ ద్వారానే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ప్రకారం ముందుగా చెప్పిన విధంగా స్వచ్ఛంద రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి
అందించడం ద్వారా ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. ఇక్కడ స్వచ్ఛంద రాజీనామా పత్రంలో తనకు సంబంధించి ఆర్టికల్స్, అలాగే భారత రాజ్యాంగంని అనుసరించి తన సొంత చేతితో లేఖ రాసి రాష్ట్రపతికి అందించాలి. దీన్ని స్వచ్ఛంద రాజీనామా అంటారు. ఇది ఆర్టికల్ 67 క్లాస్ ఏ ప్రకారం అని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 67 క్లాస్ బి ప్రకారం తొలగింపు. ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. అదే ఆర్టికల్ 67 క్లాస్ బి. ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే గరిష్టంగా 14 రోజుల ముందు నోటీసులు ఇచ్చి ఈ ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. ఇది లోక్సభలో సాధారణ మెజారిటీ ద్వారా ఆమోదం పొందితే ఈ ఉపరాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది ఆర్టికల్ 67 క్లాస్ బి ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 67 క్లాస్ సి ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే మరి ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే రోజుల వరకు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగించవచ్చు. ఇది ఆర్టికల్ 67 క్లాస్ సి ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 69 గురించి చూద్దాము. ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించబడిన వ్యక్తి సమక్షంలో ఆర్టికల్ 69 ప్రకారం ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఎవరిది అంటే ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించబడిన వ్యక్తి సమక్షంలో ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీన్నే ఓత్ అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 70. రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని కొన్ని ఆకస్మిక పరిస్థితుల్లో రాష్ట్రపతిగా విధులు నిర్వహించవచ్చు. అంటే 70 ప్రకారం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించి అతను విధులు నిర్వర్తించలేని కొన్ని ఆకస్మిక పరిస్థితుల్లో ఈ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి రాష్ట్రపతిగా విధులు నిర్వహించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 71 గురించి చూద్దాము. ఈ వివాదాలు. ఉపరాష్ట్రపతికి సంబంధించి వివాదాలు లేదా ఉపరాష్ట్రపతికి ఎన్నికకు సంబంధించిన సందేహాలు, సమస్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించబడతాయి. ఆర్టికల్ 71 ప్రకారం. ఇక్కడ సుప్రీంకోర్టుదే చివరి నిర్ణయం అవుతుంది. సుప్రీంకోర్టును అనుసరించే పరిష్కరించబడడం జరుగుతుంది. అంతిమ నిర్ణయం సుప్రీంకోర్టుది అవుతుంది. నెక్స్ట్ ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి అర్హతల గురించి చూద్దాము. ఇతను భారత పౌరుడై ఉండాలి. అలాగే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హతలు నిండి ఉండాలి. ఎందుకు అంటే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలి అంటే ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉపరాష్ట్రపతికే ఎన్నిక అవుతారు కాబట్టి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి. అలాగే ఏ లాభదాయక పదవిలో ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రభుత్వ లాభదాయక ఆదాయ పదవిలో ఉండకూడదు అని దీని అర్థం. ఇవి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉపరాష్ట్రపతికి సంబంధించి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఉపరాష్ట్రపతికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజుకు దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాము. భారత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.